మీరు అంటే ఫేమస్ అవ్వకముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? అయ్యాక మీ లైఫ్ స్టైల్ ఏం చేంజెస్ వచ్చాయి? చాలా పెద్ద చేంజెస్ అండి. అది చిన్న చేంజెస్ కాదు. అసలు ఫేమస్ అవ్వకముందు నా పరిస్థితి నా సిచ్యుయేషన్ చాలా ఘోరంగా ఉండేది. హానెస్ట్‌గా చెప్తున్నాను, దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు. ఫైనాన్షియల్‌గా ఒక స్టేజ్ వరకు బాగానే ఉన్నాం. పాప పుట్టే వరకే తను వర్క్, నేను వర్క్ చేసుకునేవాళ్ళం. నేను పాప పుట్టాక నేను మానేశాను. టీచింగ్ మానేశాను, ఇంట్లో ఉన్నాను. సో మా హస్బెండ్ తెలిసి తెలియక కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వడం వల్ల అంటే ఇట్లా రొటేషన్ అంటారు కదా ఫైనాన్షియల్‌గా. సో అందులో లాస్ అయిపోయి మొత్తం రోడ్డు మీదకి వచ్చేసాం. మొత్తం రోడ్డు మీదకి అంటే ఎలా అంటే తినడానికి బియ్యం కూడా లేవు. నాకు చాలా పెద్ద ఖాందాన్, మా ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్. 2 సంవత్సరాలు నేను అది ఫేస్ చేశాను. ఎవ్వరు తొంగి కూడా చూడలేదు మా ఇంటికి, ఎవ్వరు. సుష్మా ఎలా ఉంది, ఆమెకి 2 పిల్లలు, నాకు చిన్న బాబు, ఎవ్వరు చూడలే. మా బాబు ఈవెన్ చిరిగిపోయిన షర్ట్తో స్కూల్కి వెళ్ళాడు. నేను ఇంకా మర్చిపోను నా లైఫ్లో. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవ్వరూ రాలేదు శివ, ఎందుకు ఎవ్వరు రాలేదు. పక్కింటి ఆవిడ దగ్గర రేషన్ బియ్యం అడుక్కొని మేము పెట్టాం. అప్పుడు మా హస్బెండ్ జాబ్ చేయట్లేదని కాదు, పాపం ఒక్కరోజు కూడా బంక్ కూడా కొట్టాడు, రెగ్యులర్ గా వెళ్తాడు. కానీ ఏంటంటే అది ఆటో డెబిట్ వల్ల శాలరీ పడగానే ఆటో డెబిట్, రెంట్ ఎలా పే చేస్తాం, రేషన్, ఇవి 2 అయితే కంపల్సరీ కదా. ఒక మనిషికి ఫుడ్ అండ్ షెల్టర్ అది చాలా నీడ్, కంపల్సరీగా అది ఎలా తెస్తాం. ఆల్రెడీ ఆయనకు కావాల్సినవన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడికి డబ్బులు తెచ్చేసాడు.